దేవర మూవీ యొక్క ప్రమోషన్స్ తారాస్థాయిలో పెంచారని చెప్పాలి. ఏజ్ ఈవెంట్‌లలో ఇటు 'జాన్వీ కపూర్' గాని, అటు జూనియర్ ఎన్టీఆర్ గాని తరచుగా కనిపించడం జరుగుతుంది. మూవీ మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రకారం చూస్తే దగ్గర దగ్గర 10,00,000 టికెట్లు మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బుక్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఈ మూవీ యొక్క సెన్సేషనల్ విక్టరీ సాధించే విధంగానే కనిపిస్తుందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్‌గా వస్తున్నటువంటి ఈ మూవీ మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ యొక్క డిఫరెంట్ గెటప్స్ చూస్తుంటే మూవీ మీద ఉన్నటువంటి హైప్స్ పెరక్క మానవు అంత అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెర్ఫార్మన్స్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉంటుందని చెప్పాలి. మరోవైపు 'జాన్వీ కపూర్' కూడా అల్లాడిస్తుందని చెప్పాలి. అటువైపు 'సైఫ్ అలీ ఖాన్' వీరి ముగ్గురి భారీ కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి మూవీ కాబట్టి, డైరెక్ట్ చేసింది కొరటాల శివ కాబట్టి ఇంక ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మూవీ యొక్క టికెట్స్ బుకింగ్‌కి కరెక్ట్‌గా సెట్ అయిందని చెప్పాలి కూడా. 'విజయసాయి' మూవీ అయితే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. మూవీని రిలీజ్ చేసే పనిలో అయితే ఖచ్చితంగా చిత్ర టీమ్ అయితే ఆలోచిస్తుంది. హర్రర్ టచ్ ఉన్నటువంటి మూవీ కాబట్టి ఈ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయని చెప్పాలి. ఒక హర్రర్ జోనర్‌లో 'ప్రభాస్' నుంచి ఎటువంటి మూవీ రాలేదు. కానీ ఇప్పుడొస్తుంది. అందుకనే ఈ మూవీ మీద ఉన్నటువంటి ఆసక్తి బాగా పెరిగింది. సినిమాలు రేర్‌గా వస్తుంటాయి. అందుకని మారుతి టేక్ ఓవర్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి. నుంచి సాలిడ్ ట్రైలర్ గాని వస్తే మాత్రం ఇక మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇంతకు ముందు వదిలినటువంటి టీజర్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండింది. ఇక ముందు ముందు మాత్రం ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ మాత్రం మామూలుగా ఉండవు. అసలు నుండి మనం ఏమైతే కోరుకుంటున్నామో అంతకు మించినటువంటి ఫీస్ట్ ఉండబోతుంది. మారుతి మనకు అందించబోతున్నాడు.